నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ మధ్యలో మరి మీ కుటుంబం మీ ఖర్చులకి మీ ఇంకా జీవనోపాధికి ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు మీ లైఫ్ లో? ఒకవైపు ప్రొడక్షన్ వర్కౌట్ అవ్వలేదు, డబ్బులు ఎగ్గొట్టారు, అందరినీ వెళ్ళి అడగలేకపోయారు. అడగలేదు అసలు ఎవరైనా అడిగారా? అడుగుతాం. 9 లక్షలు అంటుంటే అక్కడుండే ఫోన్ టెలిఫోన్ కింద పాడేసే వాళ్ళు ఉంటారు, కళ్ళజొల్లి చేసే వాళ్ళు ఉంటారు. అలా కూడా అంటే మమ్మల్ని చూసినప్పుడు ఆ ఇరిటేషన్ నుంచి అరే సార్ కోపం మీద ఉన్నారని వెళ్ళిపోతాం అంతే. అయ్యే బాబోయ్, మీరు చెప్తుంటే ఎన్ని చూసాం తల్లి, ఎన్ని చూసాం. అంటే వచ్చేవాడు కూడా కంగారు పడతారుగా, అరే అరే వీళ్ళందరూ ఎవరు సార్? ఛానల్ యజమానులా? నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాడు. అంటే అలా కాదు, నేను అడిగేది ఏంటంటే డబ్బులు ఇవ్వాల్సిన వాడు. అంతే 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 యజమానులు అదే ఎవరైతే ఆ సీట్లో ఉంటారో ఇవ్వమని చెప్పేశారా? ఇంకా లేదు, ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ రాసేసాం కదా. అంతే. ఎంత అలా రాసే ముందు ఈ సీన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓహో, రాసిన తర్వాత ఇక వాడు ఇవ్వడు, ఎట్లా చచ్చిపోతాం, ఎలా మనకు ప్రెషర్ అవుతుంది, మనం ఈ లోపల మనం ఎక్కడో అక్కడ వేషాలు వేసి సంపాదించిందో లేకపోతే ఉండదో ఏదో తెచ్చి దొంగతనంగా కొంత అప్పులు గట్టిగా అడిగి కూడా ఒకటి ఉంటాడుగా పాప, వాడికి ఏదో కష్టం ఉంటుందిగా, వాడికి ఇచ్చి అడగని వాడికి కొంచెం ఆగి ఈ కనీసం ఇదైనా వస్తుందేమో అని అలా మనకి ఇవ్వాల్సిన డబ్బును బాగా ఎక్కువ చేసి ఇచ్చే డబ్బును బాగా తక్కువ చేసి ఆ బ్యాలెన్స్ ఎక్కువైన తర్వాత కట్ చేస్తాం. ఇవన్నీ ఒకవైపు అయితే మీకు యాక్టింగ్లో కూడా రెమ్యునరేషన్స్ ఎగ్గొట్టడం ఉంటాయి? మ్యాక్సిమం ఉండవు, 1-2 ఉంటాయి, మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే రాను వచ్చిన తర్వాత ఇక నాకు ఒక మేనేజర్ గారు ఓ పెద్ద ఆయన ఉంటారు, ఆయన కలెక్ట్ చేసుకుంటాడు. కొంచెం అది ఇబ్బంది లేదు, అదే భుక్తి. సో ఇప్పుడు మనం సైతం సంస్థ పెట్టాక సార్ అసలు వాట్ ఈస్ ద నేచర్? ఎవరెవరికైనా సాయం చేయాలంటే ఎలాంటి సాయాలు? ఆర్థిక సాయం ఒకటి. అవునమ్మా, అన్నీ అమ్మా. అట్లే ఎలా అంటే నన్ను అడిగే వాళ్ళని బట్టి, ఇప్పుడు సపోజ్ మొన్న ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక కాస్ట్యూమరు అతను ఇంట్లో పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది, ఏదో హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అక్కడ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఫ్యామిలీ, ఒక ఆడపిల్ల భార్య. ఏం చేయాలి? వెంటనే ప్రభుత్వ అధికారులతోటి పొంగులేటి గారిని వాళ్ళ టీం తోటి మాట్లాడి నిమ్స్లో ఒక బెడ్ ఖాళీ చేయించి, నిమ్స్లో 32 బెడ్లు ఉంటాయమ్మా 31 రాష్ట్రాలకి, అదే ఉంది. సో అక్కడైతేనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనం ఏమైనా తెచ్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లెటర్ తేవచ్చు, ఏదైనా మాట చెప్పించవచ్చు. సో బెడ్ ఖాళీ అయినా మరో సెకండ్లో అక్కడ పేషెంట్ పెట్టేయాలి, ఎందుకంటే ప్రాణాలతో కాబట్టి వాళ్ళ పాలసీ అది. అవును. సో వేరే హాస్పిటల్ నుంచి హాస్పిటల్ వరకు మనిషిని తీసుకొచ్చి అక్కడ అవన్నీ కూడా చేయడానికి దానికి డబ్బు ఎంత అన్నది కాదు. అసలు మన పవర్ ఏంటి? పొంగిలేటి గారు వాళ్ళ టీంలో మన మనుషులు ఎలా ఉంటారు. మనం అంతకుముందు అయితే లక్ష్మారెడ్డి గారి దగ్గర నుంచి ఏ మినిస్టర్ ఉన్నా కానీ హెల్త్ మినిస్టర్ అంటే నాకు సేవ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నా పేదవాళ్ళకి. అలాగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరికీ నేనున్నాను అని చెప్పే ఒక సంస్థ మనం. ఎస్ అమ్మా, అంటే ఇలాంటి ఒక వ్యవస్థ పెట్టినప్పుడు ఇండస్ట్రీ వరకు లేకపోతే పలానా శాఖ వరకు అన్నది ఉండకూడదు. కాబట్టి ఎవరికైనా ఉంటుంది. ఎక్కువగా నా చుట్టూరు పేదవాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ లబ్ధి అవుతుంది. ఇప్పుడు కేరళ ఫ్లడ్స్కి ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పనిచేసి వచ్చాం, తిత్లీ తుఫాన్కి వెళ్ళి పనిచేసి వచ్చాం, కర్నూలు ఫ్లడ్స్కి వెళ్ళి పనిచేసి వచ్చాం. బట్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీ వాళ్ళకి అట్లా లేదమ్మా, ఎవరికైనా ఇస్తారు. సమాజంలో ఎవరికైనా దానికి పరిధి ఉండదు కదా సార్? ఉండదు. ఏం తృప్తి ఉంటుంది, ఎలా తృప్తి ఉంటుంది? అంటే మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళల్లో ఇందాక నేను చెప్పినట్టు మన ఫండ్స్ ఎలా ఉన్నాయి, మన శక్తి ఎక్కడ ఉంది, ఎలా అంతవరకు చేయగలం. ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు ప్రస్తుతం మనం చేయలేము, నేను దూరం అయిపోయిన వాళ్ళకి చేయలేం కాబట్టి. బట్ ఏమైనా చేయగలిగితే మళ్ళీ వాళ్ళకి కూడా చేస్తాం, ఎక్కడైనా చేస్తాం, సమస్య లేదు. బట్ చేసే మనకి దమ్ము ఎంత ఉంది అది అంతే. చాలా అంటే దీనికి చాలా శ్రద్ధ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునమ్మా. అండ్ ఒక అంకిత భావం కావాలి. ఎందుకంటే తిరిగి చూసుకుంటే మనకు వచ్చేది ఏముండదు. ఏదో కొంతమంది పొలిటికల్ లైన్లోకి వెళ్ళే వాళ్ళకి అంటే ఇది ఒక మెట్టులాగా పనిచేస్తుంది. కానీ మీరు ఎప్పుడు దీని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకుని నేను ఎప్పుడు చూడలే. అవును, ఏమాత్రం ఉండదమ్మా. అంటే ఇప్పుడు మనని కామెంట్ చేయాలంటే కామెంట్ చేసే వాళ్ళని వాళ్ళకి ఆన్సర్ చెప్తూ కూర్చుంటే టైం వేస్ట్. లేకపోతే ఇంకోళ్ళు ప్రపంచంలో ఎవరైనా కామెంట్ చేస్తారు కదా, మంచి పని చేస్తుంటే ఎక్కువగా చేస్తారు. సో నేను అసలు పట్టించుకోను, వాళ్ళని అసలు నేను ఏ పేదవాడికి హెల్ప్ చేయాలి వేళ అంతే. రోజు చేస్తున్నారు సార్ అప్పటి నుంచి? అంతే. సుమారు ఎంత సార్, ఎన్ని వేలు అలా అవుతుంది రోజుకని చెప్పాలి? అంటే నెలకి ఇంత ఓన్లీ కరోనాలో 50,000 కుటుంబాలకు నేను గ్రాసరీస్ ఇచ్చాను. బాబా
50,000 మంది కుటుంబాలకు ఇచ్చాను. ఎంత వాళ్ళు మీ మనసులో మిమ్మల్ని దీవించుకుని ఉంటారు. డెఫినెట్గా ఇప్పటికి చాలామంది నేను అంటే అదే కాకుండా ఆర్థిక సహాయం కూడా. ఇప్పుడు నేను ఏ యూనిట్లో షూటింగ్ చేస్తున్నా 5 నుంచి 10 మంది మధ్యలో ఉంటారు బెనిఫిషియర్స్ ఆ సెట్లో. ఒకళ్ళు వచ్చి నాకు ఆ పలానప్పుడు అది చేశారు, నాకు పలానప్పుడు ఇది చేశారు, లేకపోతే నాకు బియ్యం ఇచ్చారు, లేకపోతే నాకు ఏదో ఒకటి. మినిమం 10 మంది ఉంటారు, 5 నుంచి 10 మంది ఉంటారు. ఎంత గొప్ప జీవితం సార్. ఎందుకంటే మనకి ఈ సీరియల్స్ అవి పుంజుకున్నదే 90s దశకంలో. అవును, ఆ టైంలో అయితే అంతే. అప్పటి నుంచి వచ్చాయి. ముందంతా మాకంతా టెలిఫిల్మ్స్, సింగిల్ ఎపిసోడ్లు అలాగే సో చాలా ఇబ్బంది పడి ఉంటారు మీరైతే. చాలా 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 చాలా. ఆస్తులు అమ్మేశారా? ఆస్తులు లేవు అమ్మడానికే? ఎక్కడ కొన్నా అక్కడ అమ్మా. అదే కొన్నా. చాలా కష్టపడి డే 1 నుంచి కష్టపడుతున్నాగా. రోజుకు 150 రూపాయల నుంచి రోజుకు 300 దగ్గర నుంచి రోజుకు 500 దగ్గర నుంచి అలా తీసుకొని ఒక్కొక్క వర్క్కి ఒక 500 దగ్గర నుంచి 1500 దగ్గర నుంచి అలా తీసుకున్నా. ఎక్కడ పడితే అక్కడ కొన్నాను నేను. అలా మీరు ఎక్కడ పడితే అక్కడ పోయినాయి. అమ్మో, చాలా స్ట్రగుల్ సార్ లైఫ్. ఈ టైంలో అంతా మీకు వేరే ఆలోచన రాలేదు? మీరు అంటే ఇంకో ఫీల్డ్లోకి వెళ్దాం, ఇంకోటి ఏదైనా చూసుకుందాం? ఎట్లా వెళ్ళగలనమ్మా? ఇది ఈ కళల కన్నదే ఈ జీవితం కదా, బతుకుతున్నదే దీని గురించి. వేరే చోటుకి వెళ్ళాలంటే ఇంక మనం ఉన్నట్టే లేకపోయినట్టు. కరెక్టే. ఎట్లా వెళ్ళగలుగుతాం? ఉంటే ఇలాగే ఉండాలి, బతకాలి, లేదంటే వేస్ట్ అనిపిస్తుంది. అవును. నేను చాలా తక్కువ టైం నేను జాబ్ చేసింది. అది కూడా రిపోర్టర్గా పనిచేసింది. ఈనాడు పనిచేశాను, అంతకుముందు పల్లకీలో పనిచేశాను. దట్ చాలా తక్కువ టైం. ఈనాడులో పనిచేస్తున్నాను. టెలివిజన్లో ఏదో ప్రోగ్రామ్ వస్తే అట్లు రామారావు ఉండేవారు మాకు హెడ్. ఆయన టీవీలో పనిచేయడానికి లేదు అని మెమో ఇచ్చారు నాకు. నేను కాగితం తీసుకుని రిజిగ్నేషన్ ఇచ్చేసి స్వీట్లు పెట్టి వస్తే నాకు అదే ఇష్టం సార్, జాబ్ వద్దు సార్, అంతే. చాలా తక్కువ టైం. కానీ సార్ ఈ 98 లక్షలు కాదు, ఇంకా నాకు అర్థం కావట్లేదు. 98 లక్షలు ఒకళ్ళు మీకు ఇవ్వలేదా? పలువురు ఇవ్వలేదా? పలువురు అంటే ఏమంటారు వెళ్ళినప్పుడు? ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మీరు చేస్తున్నారు అనుకోండి, అవును, ప్రొడక్షన్ ఖర్చు అవుతుంది కదా. ముందు మనమే ప్రొడ్యూసర్ పెట్టాలిగా. పెట్టిన తర్వాత వాళ్ళు ఛానల్కి ఎలా ఉంటుందంటే నీ ప్రోగ్రామ్ రేటింగ్ రావటం లేదు అనేది ప్రధానమైన ఒక సాకు. మంచి చాకు అది. రేటింగ్ రావటం లేదు, నెక్స్ట్ వీక్ నుంచి తీసేస్తున్నాం అంటారు. గప్పుకుని కాళ్ళ వెళ్ళ పడతాం, ఇంకా 1 వీక్ ఉంచుతాం అంటారు. ఆ 1 వీక్ తర్వాత ఒక ఓచర్ ఇస్తారు. ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ అని ఒప్పుకుంటే, ఇదిగో నీకు 20 లక్షలు రావాలి, 2 లక్షలు ఇస్తా అని ఒప్పుకొని రాసిస్తే 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలకే మనం చాలా జీవితం మారుతుందనే ఫీలింగ్లో ఉంటాం. బోళ్ళంతా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదా, టెక్నీషియన్స్కి. అవును కదా, వాళ్ళ బాకీలు. అలాగా అందులో నా రెమ్యునరేషన్స్ ఉంటాయి, నా లాభాలు ఉంటాయి. సో అవన్నీ అలాంటివన్నీ కలుపుకుంటే. సో అలా మీరు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇది. అవునమ్మా, అవును. అంటే పెద్ద పెద్ద ఛానల్ సంస్థలు ఎవరైనా, అంటే మీరు పేర్లు చెప్పట్లేదేమో? అదే ఎందుకు అవసరం అంటే చెప్పేచ్చు. అంటే కేబుల్ నెట్వర్క్ నుంచి శాటిలైట్ నెట్వర్క్ వరకు నేను ప్రోగ్రామ్ ఏదైతే సీరియల్ చేస్తున్నా ఆ సీరియల్ అన్నింటిలో నాకు నష్టమే జరిగింది. అంటే ఎక్కువగా ఇవే ఉండేవి, ఈటీవీ, జీటీవీ, ఇవే కదా. ఈటీవీ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేయలేదు. అదే మట్టి మనిషి ఒకటి చేస్తాం, అది ఫ్రెండ్స్ తోటి చేస్తాం, అది వేరే ప్రారంభం. కానీ వేరే ఛానల్స్ వాళ్ళే కొట్టేశారు. ఏ దశకంలో సార్ ఇది? 90 వరకు, 90 అంటే 89 ఆ టైం నుంచి 2000, 2003, 2005